నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా మందికి కూడా కీలవాతం అంటూ ఉంటారు కదా. సో ఈ ప్రాబ్లంతో బాగా సఫర్ అయ్యే వాళ్ళని చూస్తూ ఉన్నాను నేను. సో ఇలాంటివి ఏంటంటే మెడికల్ ప్రాపర్టీస్తో కలిగిన ఆయుర్వేదిక్లో అయితే బెస్ట్, లేదు అంటే నార్మల్గా ఇవి బయట తీసుకునే వాటితోటి కిడ్నీస్ రిలేటెడ్ డ్యామేజ్ అవ్వడం కూడా అది విన్నాను అనమాట. సో మా వ్యూయర్స్ కూడా కింద కామెంట్ చేయడం, సో వాళ్ళ కోసం ఈరోజు మీ ముందుకి ప్రశ్న తీసుకొని వచ్చేసాను. సో ఏం వాడితే దీని నుంచి బయటపడొచ్చు అంటారు? కీళ్ళవాతం అనేది ఏంటంటే యాక్చువల్లీ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. రుమటైడ్ ఆర్థరైటిస్ ఆయుర్వేదిక్ లో ఆమవాత అంటారు. ఇదేంటంటే ఇది ఎక్కువగా మనము చిన్న ఏజ్ లో కూడా చూస్తూ ఉంటాము. చిన్న అంటే ఒక 30 years ఆఫ్ ఏజ్ లో కూడా ఈ చిన్న చిన్న బొటన్ వేళ్ళు ఉంటాయి కదా, ఈ వేళ్ళు ఉంటాయి కదా, వీటికి వాపు రావడము, నొప్పి రావడం, పొద్దున్నే లెగ్గానే పట్టేసినట్టు ఉంటది, స్టిఫ్నెస్ ఉంటది, మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం అనమాట. మార్నింగ్ స్టిఫ్నెస్ వచ్చి ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటది అనమాట. ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండి ఇంజెక్షన్స్ చేయించుకోవడం, గోల్డ్ ఇంజెక్షన్స్ ఇట్లా చేయించుకోవడం, చాలా ఫీవర్ వచ్చినట్టు అనిపించడము, అండ్ కొందరిలో నడవలేని పరిస్థితికి కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి వాటిని కీళ్ళవాతం అంటారు. సో దాన్ని ఏంటంటే మనం ఇంత ఎక్కువ ఉన్న ఫ్యాక్టర్ ని కూడా నెగటివ్ చేసుకోవచ్చు ఆయుర్వేదిక్ ద్వారా. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన హోమ్ రెమెడీలో ఇంట్లో వాళ్ళు మినిమం థింగ్, బేసిక్ థింగ్, మెడిసిన్స్ కాకుండా ఇంకేమన్నా చేస్తే ఎక్స్ట్రా యాడెడ్ గా ఏం చేస్తే వాళ్ళకి రిజల్ట్ బాగుంటుంది అనే దాని గురించి నేను ఈరోజు చెప్తాను. ఇది మనం ఏంటంటే ఈ పౌడర్ ని ఇది ఏమంటారు, శుంఠి పౌడర్. శుంఠి పౌడర్, శుంఠి అంటే తెలిసే ఉంటది అందరికి. సో శుంఠి పౌడర్ అన్నమాట. ఇది ఏంటంటే మనము రోజు భోజనం చేస్తాం కదా, భోజనం చేసే ఫస్ట్ ముద్ద, ఎక్కువ కాదు, ఫస్ట్ ముద్దలో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆర్ 1/4 స్పూన్ శుంఠి పౌడర్ మిక్స్ చేసి దాంట్లో కొంచెం నెయ్యి, 1 స్పూన్ ఆఫ్ గీ, నెయ్యి, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేదు అంటే ఇంట్లో అవైలబుల్ ఉన్న గీని మిక్స్ చేసుకుని ఫస్ట్ ముద్దలో కనుక తీసుకోగలిగితే దీనివల్ల ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ మన సెల్నే ఎగైనెస్ట్ సెల్గా, అంటే ఇప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే బయట నుంచి వచ్చే వాటి మీద పోరాడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న సెల్ మీదే మన బాడీ సెల్ పోరాడుతూ ఉంటుంది, నువ్వు నా బాడీ కాదు అని చెప్పడానికి. సో అలాంటి టైంలో ఏంటంటే వాపు రావడం ఇవన్నీ జరుగుతాయి. సో వాటిని తగ్గించడానికి కోసం ఈ ఇన్ఫ్లమేషన్ ఏదైతే వాపు ఇదంతా ఉంటుందో అది తగ్గించి స్టిఫ్నెస్ తగ్గించడం కోసం ఇంట్లో చేసుకోగలిగిన ఒక రెమెడీ ఏంటంటే ఇది తినే భోజనం ముందు ఫస్ట్ ముద్దలో కొంచెం 1/2 teaspoon శొంఠి పౌడర్ మిక్స్ చేసి దాంట్లో గీ యాడ్ చేసుకుని కలుపుకుని తింటే గనక చాలా మంచిగా ఉంటుంది అండ్ పెయిన్ కూడా రిలీవ్ అవుతుంది. ఓకే, అంటే ఇన్స్టాంట్ గా పెయిన్ కూడా రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. రిలీఫ్ అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా. మేము వాడే మెడిసిన్స్ లో కూడా శుంఠి యాడ్ చేసిన మెడిసిన్స్ కూడా కాంబినేషన్స్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఇంట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అంటే మేడం ఇది నార్మల్గా అందరికీ రావటానికి కారణం ఏంటంటే ఎక్కడ మనం లైఫ్ స్టైల్లో మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చా? ఇది ఏంటంటే మామూలుగా తీసుకుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి రీజన్స్ ఏముంటాయి అంటే కనుక మామూలుగా చెప్పాలంటే రీజన్ లేదని చెప్తారు. బట్ ఆయుర్వేదిక్లో ఏంటంటే ఆమా అంటే బాడీలో టాక్సిన్స్ అనమాట. మన మెటబాలిజంలో ఉండే ఎండోటాక్సిన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఆమా ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే కనుక మనం తీసుకున్న ఫుడ్ సరిగ్గా అరగకపోయినా ఆర్ మనం కొంచెం ఆకలి లేకుండా అరగకుండా మళ్ళీ ఫుడ్ తీసుకుంటున్నా అంటే ఇప్పుడు పొట్ట నార్మల్ గానే ఉంది, ఆకలి వేయట్లేదు, కానీ ఏదో కనిపించిందని తింటూ ఉంటారు. సో దాని వల్ల కూడా ఏంటంటే డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు సగం డైజెస్ట్ అవుతుంది, సగం డైజెస్ట్ అవ్వకుండా బాడీలోనే టాక్సిన్స్ గా ఫామ్ అయ్యి, అండ్ ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా స్లీప్ సరిగ్గా లేకుండా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో కూడా ఏంటంటే ఈ డైజెషన్ అనేది హ్యాంపర్ అయ్యి గట్ హ్యాంపర్ అయ్యి, యాక్చువల్ నిజంగా చెప్పాలంటే కనుక గట్ హ్యాంపర్ అవడం వల్ల ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ ఆమవాత దీనికి రీజన్ అనమాట. సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే గనక ఇవి ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. సో దానికోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. ఓకే మేడం, సో చూసారు కదా, సొంటిని ఈ విధంగా కూడా వాడొచ్చా అని బహుశా నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు. జలుబు చేసినప్పుడు ఇలాంటి పాలలో కలిపి తీసుకుంటూ ఉంటారు. సో మీకు కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లయితే డెఫినెట్గా దీన్ని ఒకసారి ట్రై చేయండి. సో మనం తినే అన్నంలో ఒక్క ముద్ద కంటే డెఫినెట్గా యూజ్ చేయొచ్చు, అంత అంటే చాలా కష్టం అనిపించవచ్చు. సో ట్రై చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, కామెంట్ చేయాలి. సో కామెంట్ చేసిన తర్వాత మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డెఫినెట్గా కామెంట్ రూపంలో మీరు తెలియపరిచినట్లయితే సో మేడం వాళ్ళతో మాట్లాడి అది మీ ముందుకు ఏ విధంగా తీసుకురావచ్చు అనేది ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.